ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, దయగలిగిన మా దేవ, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గణపరుచున్నామని నమ్ముచు ఉన్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మేము వినబోతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ దయచేయమని ప్రాధేయపడుచున్నాం. తండ్రి, అల్పుడను, మీ మాటలు బోధించడానికి ధైర్యంగా నిలబడి ఉంటుండగా తండ్రి, నన్ను బలపరచువాడు నీవే గనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నన్ను బలపరిచి మీ యొక్క మాటలు బోధించడానికి నన్ను సిద్ధపరచమని ప్రాధేయపడచ్చు. ఇక వాక్య పరిచర్య అంతటిలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలరా, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి సమయాన్ని మనం చక్కగా సద్వినియోగపరుచుకుందాం. దేవుడు ఏదైతే ఆయుష్ కాలాన్ని దేవుడు మనకిస్తున్నాడో ఆ ఆయుష్ కాలాన్ని చక్కగా మనం దేవుని మార్గంలోనే దేవుని కొరకే మనం వాడబడితే మనం మరణించిన తర్వాత ఆ నిత్య జీవంలోనికి వెళ్ళేటువంటి గొప్ప అవకాశం మనకి దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి మనిషికి లోకంలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి ఆయుష్ కాలాన్ని దేవుడు నియమించాడు. ఈ ఆయుష్ కాలాన్ని కలిగి ఈ లోకానికి వచ్చినటువంటి మనము మన కాలం ఎప్పుడు ముగిచిద్దో మనకి తెలియదు. మనకి ఏ సమయంలో ఏమి సంభవించినో మనకు తెలియదు. అయితే ప్రతి సమయంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలాంటి సిద్ధపాటు కలిగి మనం ఉండాలంటే, ఈ సమయంలో ప్రభు వచ్చినా లేకపోతే ఈ సమయంలో మనం మరణించినా కూడా ఆ దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ఒక విశ్వాసం కలిగిన వారమై, ధైర్యం కలిగిన వారమై, దేవుని యందు నమ్మకం కలిగిన వారమై మనం జీవించాలి. కాబట్టి ప్రతి దినము లేక ప్రతి వారము మన బ్రతుకు కాలం అంతా దేవుడు తన యొక్క మాటల్ని మనకు వినిపించడానికి ఎందుకు దేవుడు ప్రయాసపడుతున్నాడు అంటే, ఏ మనిషి నశించిపోకూడదు, ఏ ఆత్మ లోకాన్ని విడిచిన తర్వాత నరకానికి చేరుకోకూడదు. ఎందుకు ఎవరు కూడా నరకానికి చేరుకోకూడదు అని అంటున్నాడంటే, దేవుడు మనమంతా దేవుని సొత్తైన ప్రజలు. లోకంలో ఉన్న ప్రజలు ఎవరట? దేవుని సొత్తైన ప్రజలు, దేవుని స్వాస్యము, దేవుని గర్భఫలం. అందుకే 127 దావీదు కీర్తనలో గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని అంటాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అంటే దేవుడు మనుషులకు తన బహుమానాన్ని మనుషులుగా ఈ లోకంలో బహుమతిగా ఇస్తూ ఉన్నాడు. అంటే దేవుని బహుమానాలు పిల్లలు లేక లోకంలో నివసిస్తున్నటువంటి మనమంతా కూడా దేవుని యొక్క బహుమానాలే. అంటే దేవుని యొక్క బహుమానాలు తిరిగి మరలా ఆయన సన్నిధికి చేరాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష అయింది. కనుక ప్రతి ఆదివారం మనం నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠాలు ఏదైతే ఉన్నావో, దేవుడు మనకి ఏదైతే తెలియచేయడానికి ప్రయాసపడుతున్నాడో వాటిని మీరు జాగ్రత్తగా వినాలి, మీ జీవితాల్లో వాటిని గైకొనాలి. ఏదో మనం వచ్చాము ఆదివారం కదా మనం రావాలి, వచ్చాము వెళ్ళిపోతున్నామని కాకుండా పట్టు వదలక దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేటప్పుడు మన భక్తిని, మన యొక్క విధానాన్ని మనం పట్టు వదలక మనం దాన్ని ఏం చేయాలంటే సాధించాలి. ఏదైనా ఒక మనిషి ఒక వస్తువు కొనాలంటే లేకపోతే ఏదైనా సాధించాలంటే పట్టు విడవకుండా ఉంటాడు. లోకంలో ఏదైనా సంపాదించుకోవడానికి ఎంత పట్టుదల కలిగి ఉంటాడో మనిషి. క్రైస్తవుడు గ్రంథాన్ని ఎరిగినటువంటి వాడు, గ్రంథాన్ని చేతబట్టినటువంటి ఒక వ్యక్తి దేన్ని పట్టు విడవకుండా పట్టుకోవాలి అంటే నిత్య జీవాన్ని చేత పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలట? నిత్య జీవాన్ని చేత పట్టుకోవాలి. ఈ లోకాన్ని నేను విడిస్తే నిత్య జీవంలోనికి నేను వెళ్ళాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె లేక అన్యజనుల వలె కాకుండా, అన్యజనులకి నిరీక్షణ లేదు. ఎందుకు నిరీక్షణ లేదు అంటే, గ్రంథాన్ని ఎవరైతే చదవరో, గ్రంథం దగ్గరికి ఎవరైతే రారో వారందరినీ దేవుడు అన్యజనులుగా ఎంచుతూ ఉన్నాడు. గ్రంథాన్ని చదవనటువంటి వారికి
దేవుని సంగతులు తెలియవు కనుక వారు దేని మీద నిరీక్షణ లేకుండా ఉంటారు. గ్రంథం చదివిన వాడు, క్రైస్తవుడైన వాడు, క్రీస్తుని అంగీకరించిన వాడు, అతనికి ఒక నిరీక్షణ అంటూ ఉంటుంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ప్రభు మన కొరకు మరణించి మృత్యుంజయుడై తిరిగి పరలోకానికి చేరి మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచి మరలా వచ్చి ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ఉండే స్థలంలోనికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టడానికి మరలా ఆయన ఏం చెప్పున్నాడు? తిరిగి వస్తాను, నేను మరలా తిరిగి వస్తాను, వచ్చి నా యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలందరినీ నేనుండు స్థలంలో మీరంతా ఉండులాగున మళ్ళా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఆ నిరీక్షణ గ్రంథాన్ని చేతబట్టినటువంటి ప్రతి ఒక్కరికి కలిగి ఉంటుందండి. అలా కాకుండా అలాంటి నిరీక్షణ మనం లేకుండా ఏదో మనం వస్తున్నాం పోతున్నాం అని ఒకవేళ మనం అనుకుంటే ఆ యొక్క రక్షణ అనేది మనం నిత్య జీవానికి నడిపించేటువంటి రక్షణ అయి ఉండదండి. పట్టుదల కలిగి ఉండాలి. నేను ప్రభు మార్గంలో స్థిరంగా నిలబడాలి అని పట్టుదల కలిగి ఉండాలండి. దేని మీద చూపించాలి ఆ పట్టుదల? మనం లోకంలో దేని మీదో చూపిస్తాం. ఒక మనిషితో మనం మాట్లాడకూడదంటే చచ్చిందాకా మాట్లాడను అంటాడు. దాని మీదే పట్టుదల కలిగి ఉంటాడు మనిషి. లోకంలో ఇంకేదైనా ఎవరి మీదైనా శత్రుత్వం ఉందంటే వాడి మీద పగ తీర్చుకునే దాకా ఆ వ్యక్తి పట్టుదల కలిగి ఉంటాడు. ఆ ఎదుటి వ్యక్తి ఏదైనా నష్టం కలిగేదాకా వీడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ నష్టాన్ని చవి చూసిన తర్వాత వీడు ఆనందపడుతూ ఉంటాడు. అలాంటి పట్టుదల కలిగి లోకంలో మనిషి ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఏ విషయమై పట్టుదల కలిగి ఉండాలంటే, ఇదిగో మీరు చచ్చాక నరకానికి చేరుకోకుండా నా దగ్గరికి వచ్చేటట్టుగా మీరు పట్టుదల కలిగి ఉండండి. ఆ మార్గాన్ని మీ ముందే ఉంచుతున్నాను. అనేక మందిని ప్రేరేపిస్తున్నాను. అనేక మందిని పనివారిగా నిలబెడుతున్నాను. వారు నా గురించి మీ అందరికీ బోధించినప్పుడు ఆ మాటలు విన్నటువంటి మీరు పట్టుదల కలిగి జీవించాలి. పట్టుదల కలిగి జీవించాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ప్రతి మాటని కూడా మనం జాగ్రత్తగా వాటిని వింటూ, ఇది మన మేలు కొరకే, ఇది మన రక్షణ కొరకే, ఇది మన యొక్క ఆత్మ రక్షణ కొరకు అని మనం దానిని జాగ్రత్తగా వింటూ మన జీవితంలో వాటిని పాటించాలి. విని విడిచిపెట్టి వారై ఉండక అంటాడండి యాకోబు పత్రికలో. వినేసి ఏం చేయకూడదంట? మనం వినేసి విడిచిపెట్టకూడదంట. ఆధార్ కార్డు, రేషన్ కార్డు తెచ్చుకొని మీరు అప్లై చేసుకోండి, వచ్చే నెల నుంచి 10,000 పింఛన్ వస్తుందంటే అది విని విడిచిపెడతారండి? విడిచిపెడతారు ఎవరైనా? ఎందుకు విడిచిపెట్టాం? మనకి పింఛన్ వస్తుంది 10,000. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం? మొట్టమొదటిగా మనం ఇంట్లోకి రావడంతో ముందు ఆ జెరాక్స్ కాపీలు ఏదో తీసుకుపోయి వాటిని మనం అప్లై చేసుకుంటాం. అయితే మనం దేని మీద ప్రయాసపడాలి, దేనిని మనం విన్న తర్వాత విడిచిపెట్టకూడదు అని అంటున్నాడంటే, దేవుని వాక్యమును మీరు వినిన తర్వాత దానిని విడిచిపెట్టినటువంటి వాడు ఏమవుతాడంటే కొట్టుకొని పోతాడు. విడిచిపెట్టిన వాడు ఏమవుతాడట? కొట్టుకొని పోతాడు. ఎలా కొట్టుకోపోతాడు? ఎక్కడ కొట్టుకోపోతాడంటే నరకానికి కొట్టుకోపోతాడు. విన్న వాక్యమును మీరు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లుగా జాగ్రత్తగా చూచుకోండి. మరొక సందర్భంలో ఒక మాట అంటాడు, మీ విషయమై మీరు జాగ్రత్త. ఎవరి విషయమై? నా విషయమై నేను జాగ్రత్త కలిగి ఉన్నాను. నా ఆత్మ రక్షణ విషయమై నేను ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ఉండాలి. నాకేదైనా మచ్చ ఉందా? నాకేదైనా అంటుకొని ఉందా? దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా నాకు తగులుకొని ఉందా? వెంటనే నేను దాన్ని కత్తిరించి బయటపడేయాలి. చేదైన వేరే ఏదైనా మీలో మొలిచిన ఎడల వెంటనే దానిని మనం గుర్తించి కత్తిరించి బయటపడవేయాలి తప్ప దానిని ఏం చెయ్యదులే అని మనం ఉండనిస్తే చిన్నగా అంటుకున్నది 4 రోజులకి 10 పిల్లలు చేసి అది పెద్ద వేరైపోయి లోపల పెద్ద మానైపోయి కూర్చుంటాం. చేదైన వేరు అనుకుంటాం మనం చిన్నది, అది 4 రోజులు అవకాశం ఇస్తే అది లోపల పెద్ద మానై కూర్చుంటాం.
మౌనై కూర్చున్న తర్వాత నీవు నాశనానికి వెళ్తావే తప్ప నీవు నిత్య జీవానికి వెళ్ళావు. అందుకే మిమ్మల్ని విషయమై మీరు జాగ్రత్త కలిగి ఉండండి అంటే మనం దేని విషయమై లోకంలో జాగ్రత్త కలిగి ఉంటాం? ఏదైనా బాగలేకపోతే జాగ్రత్త కలిగి ఉంటాం, ఇంకేదైనా ఇంట్లో అవసరతల నిమిత్తమై జాగ్రత్త కలిగి ఉంటాం, వచ్చే నెల అవసరత కొరకు ఈ నెల నుంచి మనం ప్రయాసపడతాం, అంతే కదా. వచ్చే నెల మనకి ఏదైతే అవసరత ఉందో అది ఈ నెల నుంచి ముందుగా మనం ప్రయాసపడతాం, ఎందుకంటే మనకు జాగ్రత్త. లేకపోతే ఏమైనా అనారోగ్యం వస్తే దాని విషయమై జాగ్రత్త. లోకస్తులుగా లోకంలో ఉన్న ప్రతి దాని మీద మనం జాగ్రత్త తీసుకుంటాం, కానీ మన మీద మనం జాగ్రత్త తీసుకోం. మన ఆత్మ విషయమై మనం జాగ్రత్తగా తీసుకోం. అందుకే ప్రతిదినం మనం ఏం చేయాలంటే మన విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ దినంలో నాకేమైనా అంటుకొని ఉందా? దేవుడు మెచ్చుకోలేనటువంటిది, దేవునికి ఆయాసకరంగా ఉండేది ఏదైనా నాకు అంటుకొని ఉందా? అయితే దానిని నేనేం చేయాలా? అదేంటో నేను ఎరిగి దానిని తీసివేసుకునేటువంటి వాడినై ఉండాలి. ఎందుకు మనకి జాగ్రత్తలు దేవుడు తెలియజేస్తున్నాడంటే కాలము సంకుచితమై ఉన్నది. కాలము, సమయము కొంచెమే. సమయం అంట చాలా కొంచెంగానే ఉంది. మనం అనుకుంటాం మనం బ్రతికుండి వచ్చే వారం అది చేద్దాం, ఇది చేద్దాం, వచ్చే నెలలో అది చేద్దాం, వచ్చే సంవత్సరం చేద్దాం అని బడ్జెట్ వేసుకుంటాం. మనం వచ్చే వారం పలానా పని చేద్దాం, వచ్చే నెలలో పలానా పని చేద్దాం, వచ్చే సంవత్సరం మనం పలానా పని చేద్దాం అని మనం ఒక సంవత్సరం అవతల కూడా మనం ఏదో చేయాలనుకున్నది మనం గడువు వేసుకుంటాం, మనం బడ్జెట్ వేసుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, రేపేమి సంభవించినో నీకు తెలియదు. రేపేమి సంభవించినో ఎరగనటువంటి నీవు వచ్చే వారం నేను అది చేద్దాం, వచ్చే నెల చేద్దాం, వచ్చే సంవత్సరం చేద్దామని భవిష్యత్ ప్రణాళికని మనం ఆలోచన చేస్తాం. కానీ నిజానికి మన యొక్క జీవితం ఈ లోకమందు రేపేమి సంభవించినో మనం ఎరగనటువంటి వారమై లోకంలో జీవిస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రతినిత్యము తండ్రిని ఆనుకొని జీవించాలి, తన కుమారుడైన క్రీస్తుని ఆనుకొని జీవించాలి. ప్రభు అయిన క్రీస్తు యోహాను సువార్త 8వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు 1వ వచనం నుంచి మనం దేవుడు మనకి ప్రభు ఏది మనకి తెలియచేయాలనుకున్నాడో దాని గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. చాలు, యేసు ప్రభు ఒలివల కొండకి వెళ్తూ ఉన్నాడంట. యెరూషలేమునికి సమీపంగా ఉన్నటువంటి ఒలివ కొండకు ఆయన తరచుగా వెళ్తూ ఉంటాడంట. ఎందుకు ఒలివ కొండకు ఆయన తరచుగా వెళ్తూ ఉంటాడు? ఆయనకి వెళ్ళాల్సినటువంటి అవసరత ఏంటి అంటే మనం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. నేను చదువుతాను, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటకు రాత్రి గడిపెను. ప్రార్థనలో రాత్రంతా గడుపుతున్నాడంట. ఎవరు? యేసు ప్రభు, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగింది. అలాంటి ప్రభువు అంట భూమి మీద శరీర ఆకారంలో 33.5 సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని కలిగి జీవించినప్పుడు కేవలం చిన్న ఆయుష్ కాలమే ప్రభు ఈ లోకంలో జీవించాడు మనవలే. ఆయన యాక్చువల్గా పరలోకంలో దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండేటువంటి స్థితి కలిగినటువంటి వాడుగా పరలోకంలో ఉన్నాడు ఆయన. అలాంటి యేసు ప్రభు ఈ లోకంలో సింపుల్గా ఒక చిన్న ఆయుష్ కాలాన్ని కలిగి ఈ లోకానికి వచ్చాడు మన కొరకు. అయితే 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ లోకంలో జీవించిన
ప్రతి దినము ఆయన ఏం చేస్తున్నాడంట, కొండకి వెళ్ళి ఏం చేస్తున్నాడంట, ప్రతి దినము ఆయన కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడుపుతున్నాడట. రాత్రంతా ప్రార్థనలో గడుపుతున్నాడంట మహానుభావుడు. ఎందుకండి అంత జాగ్రత్త ఆయనకు? ఎందుకు యేసు ప్రభు రాత్రంతా ప్రార్థనలో గడుపుతున్నాడు? ఆ తండ్రిని ఎందుకు ఆయన కొనియాడుతున్నాడు, లేకపోతే వేడుకుంటున్నాడు? ఎందుకు దేవుని సహవాసంలో రాత్రంతా కొండ మీద చేరి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడంటే తాను భూమి మీద జరిగించబోయేటువంటి ఆ నిర్గమం ఏదైతే ఉందో, ఆ శిలువ మరణం గురించి ఏదైతే ఉందో, ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తానుసారంగా అది జరగడానికి తాను బలము పొందిన వాడై ఉండాలి. ఏ పాపానికి తావు లేకుండా జీవించేవాడై ఉండాలి. ఏ అపవాదికి చోటిచ్చేటువంటి పరిస్థితి లేకుండా అనేక రకాలైనటువంటి శోధనలు మనవలే ప్రభు కూడా ఈ లోకంలో అనుభవించాడండి. 33.5 సంవత్సర వయసు అంటే మంచి వయసు కదా అండి. ఇది 33 సంవత్సరాలంటే ఈ లోకంలో అది మంచి వయసు. మంచి వయసులో ఒక పురుషునికి మరి ఎలాంటి శోధనలు ఉంటాయండి లోకంలో? పురుషునికి కానీ స్త్రీకి కానీ ఎలాంటి శోధనలు ఉంటాయి? 33 సంవత్సరాల వయసు. ఎలాంటి ఆలోచన లేదు ఆయనకు, చెడు ఆలోచన. ఎటువంటి చెడు ఆలోచన లేదు, చెడు స్వభావం లేదు, చెడు బుద్ధి ఆయనకు లేదండి. 33 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చే పనిలో ఉన్నాడే తప్ప మరొక పనిని ఆయన ఆలోచించిన వాడు కాదు. లోక పాపాన్ని మోయడానికి వచ్చినటువంటి ప్రభు ఆ పనిని మాత్రమే జరిగించాలి, ఆ పనిలోనే ఉండాలనుకున్నటువంటి వ్యక్తి తన ఆలోచన మారకుండా ఉండడానికి, ప్రతి దినం బలం పొందడానికి కొండకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మీరు విరివిగా ప్రార్థన చేస్తారా అండి? మనం చెయ్యం. మనకి ఏదైనా సమస్యలు వచ్చిందనుకో, సమస్యని గురించి ఆలోచిస్తుంటాం తీవ్రంగా. ఈ సమస్యని ఎలా చేయాలి, ఈ సమస్యని ఎలా దాటుకోవాలి, దీన్ని ఎలా ఛేదించాలి, దీని నుంచి ఎలా బయటపడాలి, దాని గురించి మనమే ఆలోచన చేస్తుంటాం. దాని గురించి మనం ఆలోచన చేస్తాం. అయితే ఆ యొక్క సమస్య నుంచి మనల్ని బయట వేసే ఒక దేవాతి దేవుడు పరలోకమందు ఉన్నాడని, ఆయనే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహించేవాడని, ప్రతి దానికి మార్గాన్ని చూపించి మనల్ని నడిపించగలిగినటువంటి దేవుడు ఆయనేనని, మన యొక్క ప్రార్థన ఆయన వైపుకు ఉంటుందా అండి? ఉండదు. పగలు రాత్రి చింతిస్తూనే ఉంటాం. మనమే చింతిస్తుంటాం. మన గురించి మనమే చింతిస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు తన 33.5 సంవత్సరాల ఆయుష్ కాలం జీవించడానికి, దేవుని చిత్తాన్ని క్రమంగా నెరవేర్చడానికి, మరి ఎటువంటి చెడు ఆలోచన లేకపోతే ఎటువంటి తను సొంతమైనటువంటి ఆలోచన నెరవేర్చకుండా కేవలం దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి మరి ఆయన ప్రతి రాత్రి ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఏం దొరుకుతుందంటే, ఆయనకి ఎనర్జీ వస్తుంది, బలం వస్తుంది, ఆయనకు నిబ్బరమైన బుద్ధి. తండ్రితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి నుంచి ప్రవహించేటువంటి ఆ మహాశక్తి ఆయన పుంజుకుంటున్నాడు లోపల, బుద్ధిని బలపరుచుకుంటున్నాడు. ఇటు వినండి. తన యొక్క బుద్ధిని ఏం చేస్తున్నాడంటే బలపరుచుకుంటున్నాడు ఆయన. నిబ్బరమైన బుద్ధి. తన యొక్క బుద్ధిని ఎలా చేసుకుంటున్నాడంట? నిబ్బరము కలిగి ఉండాలి. నేను సిలువలోనే మరణించాలి. నేను మరణించడానికి వచ్చిన వాడిని కాబట్టి నేను మరణించాలే తప్ప నేను ఇంకా లోకంలో ఏ పనికి కూడా నేను పూనుకోకూడదు. ఇంకెటువంటి పనిని నేను చేయకూడదు. 33 సంవత్సరాలు వచ్చి నీ పెళ్లి చేసుకోకూడదా? ఇవాళ 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు రాకూడదు పిల్లకాయలకి, అంతే కదా?
13, 14, 15 సంవత్సరాలు కూడా రాకూడదండి. ఇవాళ ఆడదైతే మగోళ్ళని ఎత్తుక్కుంటుంది, మగోడైతే ఆడదాన్ని ఎత్తుక్కుంటుంటాడు. 33.5 సంవత్సరాలు వచ్చాయండి ప్రభువుకి. ఆలోచన మారలేదు ఆయన. ఇటువంటి ఆలోచన మారలేదు ఆయన. ఎందుకు మారలేదంటే ఒకటే నిబ్బరమైన బుద్ధి. ఏంటంటే నా తండ్రి చిత్తానుసారంగా నేను సిలువలో మరణించడానికి వచ్చాను, అదే చేయాలంతే. ఏం చేయాలట? అదే చేయాలి, నేను మరొకటి చేయకూడదు. అలా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి రాత్రి పూట వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు బలం పెరుగుద్దండి, మనిషికి విశ్వాసం పెరుగుద్ది. యేసు ప్రభు నడిచి వెళ్తుంటే విశ్వాసంతో ఒక స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగును అలా ముట్టుద్దండి. ఆయన ఇట్ట పట్టుకోలేదు, ఆయన చేతులు పట్టుకోలేదు, ఆయన కాళ్ళు పట్టుకోలేదు. ఆయనకి తెలియకుండా వెనకాల వెళ్ళి ఆయన యొక్క వస్త్రపు చెంగును అలా ముట్టిందంతే. ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోనికి వెళ్ళిపోయింది. ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రభావము ఆమెలోకి వెళ్ళిపోయిందట. ఎందుకు వెళ్ళింది? ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి ఎందుకు వెళ్ళిందండి? ఎందుకు వెళ్ళిందంటే ఆ ప్రభావాన్ని కోరుకుంటుంది ఆ స్త్రీ. ఆ ప్రభువు మీద విశ్వాసం ఉంచి ఆయన వస్త్రపు చెంగు నేను ముడితే చాలు, నేను బాగుపడుదును అనుకుందండి. ఆమె విశ్వాసమే ప్రభువులో నుండి ఆ మహిమ ఆమెలోకి ప్రవేశించింది. యేసు ప్రభు ఆయన బలము పొందడానికి ప్రతి దినము ఒలివ కొండకెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని నుండి వచ్చే శక్తిని ఆయన పొందుకుంటూ ఉన్నాడు. రాత్రంతా ప్రార్థనలో ఆయన ఆత్మీయంగా బలపడుతున్నాడు. మళ్ళా ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నాడు? రాత్రంతా మనం పని చేస్తే ఉదయాన్నే లేచి మళ్ళీ ఏం చేస్తాం? రాత్రంతా పని చేసి ఉదయాన్నే వచ్చి తినేసి పడుకుంటాం, అంతే కదా. కానీ ఈయన ఏం చేస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్న వాక్యపడిన బాబు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలివ కొండకి వెళ్ళాను. చాలు. యేసు ఒలివ కొండకి ఎందుకు వెళ్ళాడో మనం ఇంతవరకు చదివాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. అలాగే మత్తయి సువార్త మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఆ మాటని కూడా మనం చూడగలం. ఏంటి ఆ మాట అంటే, ఆయన ప్రార్థన చేయడానికి ఒలివ కొండకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రతిదినము కొండకెళ్ళి ఆయన ప్రార్థన చేసి వచ్చేవాడు. అయితే ఉదయాన్నే లేచి మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన? 8వ అధ్యాయము 1వ వచనంలో యేసు ఒలివ కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఏంటండి అంత బలం ఆయనకు? ఏంటి ప్రజల మీద ఆయనకున్నటువంటి విశ్వాసం? ఏంటి ప్రజల మీద ఆయనకున్నటువంటి ప్రేమ? పట్టుకోగం. ఏంటి ప్రజలకు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ? రాత్రంతా ప్రార్థనలో గడిపాడు, మేలుకొని ఉన్నాడు. ఉదయాన్నే కొండ దిగి వచ్చాడు. దేవాలయంలో చూసేసరికి ఈయన ఎప్పుడైతే వెళ్ళి నిలబడ్డాడో అక్కడ ఉన్నటువంటి ఓకే, మరి ప్రభువుని క్రీస్తుకున్నటువంటి ఆ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో మనం చూడాలండి. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు, అలసట చెంది ఉంటాడు. మన వల్ల చేసిన ప్రార్థన కదండి ప్రభు చేసేది. మనం ప్రార్థన చేస్తే ఎంతసేపు చేస్తాం? మహా అంటే అట్ట మోకరించట లేస్తాం, లేదంటే ఒక 5 నిమిషాలు చేస్తాం, లేదంటే ఒక 10 నిమిషాలు చేస్తాం. కానీ ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపాను అన్నాడు. రాత్రంతా ప్రార్థనలో గడిపిన ఆయన ఉదయాన్నే కొండ దిగి కిందకు వస్తున్నప్పుడు మరలా ప్రజలను చూశాడండి. ప్రజలను చూసినప్పుడు ఆయనకు అమితమైనటువంటి కనికరం వస్తుంది.
ఎందుకు ఆయనకి అమితమైన కనికరం వస్తుంది ప్రజలను చూశారంటే, మనల్ని చూసినప్పుడు ఆయనకి ఎలా ఉంటుందంటే, మనము చచ్చిన వారమై కనిపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయాడంటే మనకి ఎంత బాధ అండి. ఒక మనిషి చనిపోయాడంటే, మనకు సంబంధం లేని మనిషి అయినా చనిపోతే మనం ఎంతో బాధపడతాం, వేదన పడతాం. ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఏడుస్తున్నప్పుడు, తనకు సంబంధించినటువంటి వారు ఏడుస్తున్నప్పుడు కూడా మనం ఎంతో దుఃఖపడతాం, మన మనిషి కాకపోయినా. అయితే ప్రభు లోకంలో ఉన్న ప్రజలను చూసినప్పుడట వాళ్ళకి ఆయనకి ఎలా ఉంటుందంటే అమితమైన కనికరం వస్తుందండి. ఎందుకంటే మనము రక్షణ లేని వారంగా ఉన్నామట. రక్షణ లేక చనిపోయిన తర్వాత నశించి నరకానికి వెళ్ళిపోయేటువంటి వారమై ఉన్నాము. అయితే ప్రభు మనల్ని చూసి కనికరపడుతున్నాడు, మనల్ని చూసి ఆయన కనికరపడుతున్నాడు. అందుకే ఆయన వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి ఆలోచన చేయట్లేదండి. పోయి పడుకుందాము, రాత్రి అంతా ప్రార్థన చేశాం కదా, పడుకుందాం అన్నటువంటి ఆలోచన లేదు ఆయనకు. ప్రజల మీద కనికరం ఉంది. ఆయన మళ్ళా ఏం చేస్తున్నాడు? రాజ్యము గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. పరలోకమందున్నటువంటి దేవుని గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. సత్యమైన మార్గం ఏంటో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ప్రజల మీద ఆయనకున్నటువంటి మహాప్రేమ, ఆయన ఉదయాన్నే లేస్తున్నాడు. చూద్దాం ఆ మాటను కూడా. మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన ఎలాంటి ప్రేమ కలిగిన వాడే ఉన్నాడు. ఆయన ప్రేమ చూపించడం అంటే ఎలా మన మీద ప్రేమ చూపిస్తున్నాడో ఒకసారి మనం లేఖనాల ద్వారానే విందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తు ప్రభు మనల్ని ఏం చేశాడంట? ప్రేమించాడంట. ఎలా ప్రేమించాడంటే, మీరు పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడట. మనం దేవునికి మంచి సువాసన రావాలట. దేవుడు మనల్ని చూసినప్పుడు చక్కగా మనల్ని మెచ్చుకునేటువంటి జీవితం మన యందు రూపుదిద్దడానికి మన కొరకు మన ప్రభువైన క్రీస్తు తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా సమర్పించుకున్నాడు. తనే బలి అయిపోయాడట, అర్పణ ఆయనే అయిపోయాడట. దేవునికి మనం అర్పణలు ఇస్తాం, మనల్ని మనం ఇచ్చుకుంటామా? ఏదైనా మన కాడ ఉన్నది ఇస్తామా? దేవునికి మనం అర్పణగా ఇస్తాం, మనల్ని మనం అర్పణగా ఇచ్చుకుంటామా? మన కాడ ఉన్నది ఏదైనా తెచ్చి అర్పణగా ఇస్తామా? మన కాడ ఏదైనా ఉన్నది ఇస్తాం. అది డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు, మరొకటి కావచ్చు. దేవునికి అర్పణగా మొక్కుకున్నది ఏదో, అర్పణగా మన దగ్గర ఉన్నది, మనం సంపాదించుకున్నది ఏదో వస్తువుని మనం ఇస్తామే తప్ప మనల్ని మనం అర్పించుకోము దేవునికి. అయితే ఇక్కడ మనల్ని అందరినీ ప్రేమించినటువంటి క్రీస్తు ఏం చేస్తున్నాడంటే మన కొరకు తన్ను తాను అర్పించుకుంటున్నాడు. ఆయనే అర్పించుకుంటున్నాడు. ఇదిగో వీళ్ళందరి యొక్క పాప క్షమాపణ కొరకు ఇదిగో నా రక్తాన్ని నేను చిందిస్తున్నాను, నా యొక్క రక్తం చేత వీళ్ళందరిని నేను కడిగి వేస్తున్నా, వీళ్ళందరినీ పరిశుద్ధపరుస్తున్నా. ఎంత ప్రేమ అండి యేసు ప్రభుది! నిజంగా ఎంత గొప్ప ప్రేమ అంటారు. దేవునికి మనం యోగ్యమైన వారిగా కనపడాలంట, దేవుని స్వరూపం మన యందు రావాలంట, క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడే వరకు మరి ఆయన మన కొరకు ఏం చేశాడంటే తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఆయన అర్పించుకుంటూ ఉన్నాడు. మరొక మాటని మనం కూడా చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుదాం. ఆయన మన కొరకు ఏం చేస్తూ ఉన్నాడు, ఎలా చేస్తున్నాడో ఒకసారి మనం చదువుదాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు
తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. తన్ను తానే ఎందుకు మన కొరకు తన్ను తాను అర్పించుకుంటున్నాడు? ఎందుకు మన కొరకు తన్ను తాను అర్పించుకుంటున్నాడు? ఎందుకు అర్పించుకుంటున్నాడు అంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించడానికి, దుర్నీతి నుండి మనల్ని విడుదల చేయడానికి. దుర్నీతిలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, చచ్చాక నరకానికి వెళ్ళే స్టేజిలో ఉన్నాం. అయితే అలాంటి దుర్నీతిలో ఉన్నటువంటి మనల్ని విమోచించడానికి ప్రభు తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. అదండి ప్రేమ అండి, అది కనికరం అండి. తన స్వార్థం తను చూసుకోలేదండి, మనందరి కొరకు తాను బలైపోయాడు. లోక రక్షకుడుగా భూలోకానికి వచ్చాడు. అలాగే ఆ మాటని ఆయన నెరవేర్చిన వాడై ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి ఎలా ఒక దేవుని కుమారుడు ఎలా బ్రతకాలో ఆయన బ్రతికి చూపించాడు. దేవుని కుమారుడు అంటే ఇలా ఉంటాడు అని క్రీస్తుని భూమి మీదకి పంపించి ఆయన బ్రతుకులో మనకి నేర్పిస్తున్నాడు. దేవుని కుమారుడు అంటే ఇలా బ్రతుకుతాడు, దేవుని కుమారుడు అంటే ఇలా ఉంటాడు అని క్రీస్తుని లోకానికి పంపించి, లోకమంతటికి దేవుని కుమారుడివేనా నువ్వు, అయితే ఇలా బ్రతుకు మాదిరిగా క్రీస్తుని బ్రతికి చూపించాడు. అందుకే అన్ని విషయాల్లో క్రీస్తు ప్రభు మనకి మాదిరిగా ఉన్నాడు. అన్ని విషయాల్లో మనకి మాదిరిగానే ఉన్నాడు. మన వలే పుట్టాడు, మన వలే అన్నీ తింటూ ఉన్నాడు, మన వలే ఆయన ఎదిగాడు. అయితే మనం బ్రతికిన బ్రతుకు బతకల, దేవునికి ఇష్టమైన బ్రతుకు బతికాడు. మనందరికీ మాదిరిగా ఉండడానికి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ప్రభు జీవించాడు. అందుకే దేవుడు ఆయనను మనకి ఒక మోడల్గా ఉంచాడు. దేవుని కుమారుడు అంటే ఇలా ఉంటాడు. నువ్వు దేవుని కుమారుడివేనా, నువ్వు దేవుని కుమార్తెవేనా, అయితే నువ్వు ఇలా జీవించాలి. ఎలా జీవించాలి అంటే ఆయన చూపిస్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, అందరూ ఈయన మాట వినుడి. యేసు ప్రభు గురించి దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, అందరూ ఈయన మాట వినండి అని అంటున్నాడంటే, మరి యేసు ప్రభు తన యొక్క జీవితాన్ని దేవునికి ఎలా ప్రజెంట్ చేశాడో చూడండి. యేసు ప్రభు తను బ్రతికినటువంటి చిన్న ఆయుష్ కాలం అంతయు దేవునికి ఎలా బ్రతికి చూపించాడో చూడండి. అందుకంటున్నాడు ఆయన, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, నాకు ఇష్టమైనటువంటి కుమారుడు. నేను ఏమైతే కోరుకున్నానో అలాంటి జీవితాన్ని జీవించినటువంటి కుమారుడు, కాబట్టి ఈయన నా ప్రియకుమారుడు అంటున్నాడు. కనుక దేవుని పిల్లలారా, యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు గనుక ఆయన రాత్రంతా ప్రార్థన చేసి అలసట చెందినా కూడా ఉదయాన్నే దిగి వచ్చిన తర్వాత మరలా ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రజలందరినీ కనికరించి ఆయన వారందరికీ రాజ్యమును గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనాన్ని కూడా క్రీస్తు ప్రభుని గురించి మనం ఒకసారి చదువుదాం. ఆయన ఎంతగా ప్రేమిస్తే ఈ మాట గ్రంథంలో రాయబడి ఉందో ఒకసారి మనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపవాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. అంటే క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు ఏవి అని అంటున్నారంటే, ఈ భక్తుడు ఎందుకు ఆ మాట రాస్తున్నాడు? శ్రమ ఎడబాపదంట, హింస అయినను, కరువైనను, వస్త్రహీనైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని విడతీయలేవు. అంటే అంతగా ప్రేమించాడు ఆ ప్రభువు మనుషుల్ని. అవునండి, అంతగా ప్రేమించాడు.
ఆయన అంతగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమని గుర్తించినటువంటి పౌలు భక్తుడు ఈ యొక్క పుస్తకాన్ని ఆ రోమా ప్రదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాస్తున్నాడు. మీరు అనుకుంటున్నారేమో క్రీస్తుని గురించి, అసలు క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది లోకంలో ఏది కూడా లేదు అని ఖండితంగా పౌలు గారు బోధిస్తూ ఉన్నాడు. ఆఖరికి ఖడ్గము కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏం చేయలేదట, దూరపరచలేదు. అంటే అంతగా ప్రేమించాడా? అవునండి, అంతగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టాడు. ఎంతగా ప్రేమించాడట, ప్రాణం పెట్టాడు. లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఆయన సిలువలో మరణించాడండి. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రభు అని క్రీస్తు ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. అయితే తెల్లవారుగానే ఆయన మళ్ళా ఊళ్ళోకి వచ్చినప్పుడు ప్రజలందరిని చూసిన తర్వాత ఆ ప్రజలందరిని బట్టి ఆయన కనికరం చెందుతున్నాడు. ప్రజలందరి మీద ఆయన కనికరపడుతున్నాడు. వాళ్ళు నశించిపోతున్నారు. నశించిపోయే గొర్రెలని వారి మీద కనికరపడుతూ ఆయన కష్టం అనుకోకుండా, నష్టం అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే వారికి బోధించడం అనేది జరిగిందండి. మరి 3, 4, 5 వచనాలు మనం ఒకసారి చదువుదాం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించింది కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిది. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేళ్ళుతో ఏమో వ్రాయిచుండెను. ఇంతలేకే యేసు ప్రభుని శోధించడానికి శాస్త్రులు పరిచయమైనటువంటి కొంతమంది ఏం చేశారంటే, వ్యభిచారం చేస్తుండగా ఒక స్త్రీ పట్టబడింది. ఆ స్త్రీని తరుముకుంటూ వస్తున్నప్పుడు ఈ లోపల ప్రభు ఇక్కడ బోధిస్తూ కూర్చొని ఉంటాడు. కూర్చున్నప్పుడు వెంటనే ఆమెను కూడా తరుముకుంటూ వచ్చి అక్కడ నిలబెట్టేస్తారు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ప్రభువా, ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది. అలా చేస్తున్నటువంటి వారిని మోషే ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపమని ఉంది కదా, మరి నువ్వేం చెప్తావో చెప్పు అని అంటారండి. నిజానికి యేసు ప్రభుని వాళ్ళు అడిగింది ఆయనను శోధిస్తూ అడుగుతూ ఉన్నారు. శోధించడం అంటే వీళ్ళు ఆయన ఏదైనా రాళ్లతో కొట్టేయండి, నిజంగానే కొట్టేయండి అని అన్నాడు అనుకో, ఇప్పుడు ఆయన్ని దోషిగా నియమిస్తారు. అయితే యేసు ప్రభు అంత అజ్ఞానవంతుడు కాదండి. యేసు ప్రభు అంత అజ్ఞానవంతుడు కాదు. అక్కడ ఏం జరిగిందంటే, ధర్మశాస్త్రంలో ఏమైనా రాయబడి ఉంది, ఎందుకు ప్రభువుని శోధించడానికి ఇలా అడిగారు అని అంటున్నారంటే, అక్కడ ఒక సందర్భం ఉందండి. ఒక సందర్భం ఉంది. అక్కడ ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉందంటే, వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ పురుషులను ఇద్దరిని ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపమని ఉంది గ్రంథంలో. ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి అని ఉంటే, వీళ్ళు ఏం చేశారంటే పురుషుణ్ణి విడిచిపెట్టేసి స్త్రీని మాత్రమే తరుముకుంటూ వస్తారండి. పురుషుడిని విడిచిపెట్టేశారు, స్త్రీని మాత్రమే తరుముకుంటూ యేసుప్రభు దగ్గరికి తరుముకొని వచ్చి, ఇప్పుడు నువ్వేం చెప్తావో చెప్పు అని అంటున్నారు. యేసుప్రభు ఏమైనా అజ్ఞానవంతుడా అండి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కదండి. వాక్యమైనటువంటి దేవుడు కదండి. ఆయనకు వీళ్ళు చెబితే ఆయన అంత పొరపాటు చేస్తాడా? అయితే యేసు ప్రభు వీళ్ళు కావాలని నన్ను అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయన ఏదో వంగి నేలలో ఏదో రాసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే ఆయన్ని పట్టు వదలకుండా అడిగారు.
ప్రభువా మేము అడిగిన దానికి సమాధానం చెప్పు మళ్ళా అని మళ్ళా ఆయన అడుగుతున్నారు. అప్పుడు వీళ్ళు ఇలా అయితే పోరుగు, నేను కాముకుంటే వీళ్ళు పోరు, కాబట్టి వీళ్ళంతటి వీళ్ళే పారిపోయేటట్టు నేను చేయాలని చెప్పి ఆయన ఏమని అన్నాడంటే, మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే ఆ మీద రాయి వేయండి అని అంటాడు. ఎంత జ్ఞానవంతుడు తెలుసా యేసు ప్రభు. భూమిని చేయాలనుకుని దేవుడు తలంచినప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది అని డిజైన్ చేసిన వాడు యేసు ప్రభు. ఈ భూమి మీద ఎన్ని కొండలు ఎన్ని పర్వతాలు ఉన్నాయో అవన్నీ లెక్క ఉన్నాయి తెలుసా. ఏదో ఎట్టికి లేవు అక్కడ, ఏదో వాటికే వాటి పుట్టినవి కాదు అవి. ప్రతి కూడా దేవునికి లెక్క ఉన్నాయట. ఆ కొండలు అలా ఉన్నాయంటే కారణం అది ఎందుకో ఉంది కాదండి, వాటిని అలా చేసిన వాడు యేసు ప్రభువే. ఈ ప్రాంతంలో కొండ ఇంత ఉండాలా, ఈ ప్రాంతంలో కొండ ఇంత పెద్దది ఉండాలా అని భూమి యొక్క లెవెల్ కొరకు దాన్ని యేసు ప్రభు డిజైన్ చేశాడండి. అలాంటి జ్ఞానవంతుడు ఆయన. మట్టిని కొలిసిన వాడు యేసు ప్రభు. ఇదిగో ఇంత మట్టి అని చెప్పినప్పుడు ఆ మట్టిని యేసు ప్రభు చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ లేక దేవుని యొక్క ఆత్మ కొలిచిన వాడట. అంటే భూమికి తయారు చేయాలంటే ఇంత మట్టి కావాలా. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ముందే ఎస్టిమేషన్ వేసుకుంటాం కదా, ఇన్ని ట్రక్కుల ఇటుక, ఇన్ని ట్రక్కుల ఇసుక, ఇన్ని బస్తాల సిమెంటు, ఇంత కంకరు లేకపోతే కమ్మి అని మనం కొలతలు వేసుకుంటాం కదా. అలాగే ఈ యొక్క భూమిని చేయాలని దేవుడు తలంచినప్పుడు యేసు ప్రభు దాన్ని డిజైన్ చేశాడు. ఇంత మట్టి ఉండాలి, నీళ్లు ఇన్ని పాళ్ళు ఉండాలి, భూమి ఎంత ఉండాలి. భూమిని నీళ్ల మీద పునాది వేశాడు. భూమి ఎలా నిలబడిందంటే నీళ్ల మీద నిలబడిందంట. మనం పెద్ద పెద్ద రాతి నేలలో ఫిల్లర్లు వేస్తేనే ఇల్లు కూలిపోతుంటే మనం ఉన్నటువంటి ఈ భూమి నీళ్ల మీద పెట్టుందంట లోపల. అది ఎంత విచిత్రం వచ్చాడు. అలాంటి జ్ఞానవంతుడైనటువంటి యేసు ప్రభుని వాళ్ళు సిల్లీగా జోకులు వేస్తున్నారు. అక్కడ ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు కదా, రాళ్లతో కొట్టి చంపమని, నువ్వేం చెప్తావో చెప్పు అంటున్నాడు. ధర్మశాస్త్రంలో ఏముందో యేసు ప్రభుకు తెలియదా అండి? చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22వ వచనం నుంచి 24 వరకు చదువుదాం. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే, ఒక స్త్రీని మాత్రమే తోడుకొని వచ్చారు యేసు ప్రభు దగ్గరకు. తోడుకొని వచ్చి, మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేస్తున్నప్పుడు రాళ్లతో కొట్టి చంపమని ఉంది కదా ప్రభువా, మరి ఈమెను ఏం చేయమంటారని యేసు ప్రభుని వాళ్ళు శోధిస్తూ అడుగుతూ ఉన్నారని. కానీ నిజానికి ధర్మశాస్త్రంలో మోషే గారు ఏం చెప్పాడో ఒకసారి మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22 నుంచి మనం చదువుదాం. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలను. అట్లా చెడుతనము ఇశ్రాయేల్లో నుండి పరిహరించుదురు. కన్యకైన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తోడుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకున్నందున ఆమెను తన పొరుగు అనే భార్యను అవమానపరిచిన ఆ మనుష్యుణ్ణి రాళ్లతో చావగొట్టవలను. ఇద్దరిని ఏం చేయమంటున్నాడు అక్కడ? ఊళ్ళో కొట్టకూడదు. మళ్ళా ఊళ్ళో రాళ్లతో కొడుతుంటే ఆ స్త్రీ కేకలు వేసేది ఆ ఊళ్ళో వినపడకూడదు. కాబట్టి ఏం చేస్తారంటే ఆ స్త్రీ పురుషులు ఇద్దరిని మీరు గవిని బయటికి తీసుకుని వెళ్ళి అక్కడ రాళ్లతో కొట్టి చంపేయాలి అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా. మరి ప్రభువా నువ్వేం చెప్తావో చెప్పు అని వీళ్ళు అడుగుతున్నారు వంచనగా. అది ఇక్కడ ఇద్దరిని చంపమనుంది కదా, కానీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది ఎంతమందిని? స్త్రీ ఒక్కదాన్నే తీసుకొని వచ్చారు. పురుషుని ఏం చేశారు? విడిచిపెట్టేశారు.
పురుషుణ్ణి ఏమో తన మనిషి అనుకున్నారో ఏమో విడిచిపెట్టేశారు, స్త్రీని మాత్రమే పట్టుకొని తరుక్కుంటూ వచ్చారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే ఆమె మీద రాయి వేయండి అని. అయితే అక్కడ ఒక గొప్ప సందర్భం జరిగింది. ఒకసారి దాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద ఏదో వ్రాయిచున్నాడు. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. కొట్టలేదంట ఎవరు, తెచ్చిన రాళ్ళని ఆడ పడేసి పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళందరూ ఒకరి వెంట ఒకరు ఏం చేస్తున్నారంట, చల్లగా జారుకుంటున్నారు. ఎందుకంటే ఇంక కాసేపు ఆడు ఉన్నారనుకో, మళ్ళా అడుగుతాడు. ఏం అడుగుతాడు మళ్ళా, ఏం ఇంకా కొట్టలేదా ఎవడు లేడా నీతిమంతుడు అని అడుగుతాడు. మళ్ళా పాపం లేనివాడు ఎవడైనా ఉంటే ఆమె మీద రాయి వేయచ్చు అన్నప్పుడు ఇంకేమైనా వీళ్ళు కానీ తడువు చేసి మళ్ళా నిలబడ్డారంటే యేసు ప్రభువుని రెండోసారి అడిగినట్టు ఈయన మళ్ళా రిపీట్ చేసి అడుగుతారు. ఇంకా గమ్ముకున్నారు, ఎవరు కొట్ల, ఎవరు లేరా నీతిమంతులు అని అడుగుతాడు ఈయన. కాబట్టి ఏం చేశారంటే వీళ్ళందరూ చల్లగా జారుకున్నారు. ఇక్కడ వీళ్ళు జారుకోవడంలో వీరు నిజంగా యథార్థవంతులండి. బాగా వినాలి. ఇక్కడ మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. వీళ్ళందరూ కొట్టకుండా ఎందుకు జారుకున్నారు చెప్పండి. యేసు ప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయచ్చు, కొట్టండి అని అన్నప్పుడు ఎందుకు ఎవరు కొట్టకుండా విడిచిపెట్టేశారు? వీళ్ళని అలా కొట్టకుండా ఆపింది ఏంటి? ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి. ఏంటంట? వాళ్ళ మనస్సాక్షి. వాళ్ళ మనస్సాక్షి లోపల ఏం చెప్తుందో తెలుసా? అరే సాల్లే పోరా బయటికి, నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడేవారా? ధర్మశాస్త్రంలో ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపమని ఉంది, ఆ సంగతి నీకు తెలుసు. అయితే మళ్ళీ మీరు వేషధారులుగా ఏం చేశారు? పురుషుడిని విడిచిపెట్టేసి స్త్రీ ఒక్కదాన్ని స్వార్థంగా తోలుకొని వచ్చి ఆమెను చంపడానికి మీరు చూస్తున్నారా? మీరారా నీతిమంతులు అని వారి యొక్క మనస్సాక్షి వారిని ఏం చేస్తుంది? అక్కడ కలిపెడుతుంది లోపల. అయితే నిజంగా వాళ్ళు యథార్థ పరులే. ఎందుకో తెలుసా? వారి మనస్సాక్షి మాట వాళ్ళు విని రాళ్ళు పడేసి కాముగా వెళ్ళిపోయారు. అయితే మనమైతే ఆ నీతిమంతుడు ఎవడు లేడంటే నన్ను లేడు అనుకుంటాడేమని చెప్పి మనం వేస్తాం రాళ్ళు. వేస్తాం మనం, ఖచ్చితంగా మనం వేస్తాం. కానీ వాళ్ళు నీతిమంతులండి నిజంగా. ఎందుకో తెలుసా? శోధించాలని వచ్చినా వారి మనస్సాక్షి వారిని గద్దించినప్పుడు ఆ మనస్సాక్షికి వాళ్ళు లోబడ్డారండి. నీతిమంతులే వాళ్ళు. ఆ సమయంలో వాళ్ళు మంచి వాళ్ళే. ఎందుకంటే వారి యొక్క మనస్సాక్షిని వాళ్ళ యొక్క మనస్సాక్షి గద్దింపుని వాళ్ళు విన్నారు. మీరు చేస్తున్నది తప్పు అని వారి మనస్సాక్షి చెప్పినప్పుడట వారు భయపడి రాళ్ళు పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షులు ఉన్నాయి. లోకంలో ఉన్నటువంటి మనిషి జన్మ పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏముంటాయట? మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి నీకు తెలియచేస్తుంది నీది తప్పు, ఇది తప్పు. ఒకానొక దశలో ఆ మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది, లోపల మాట్లాడుతుంది. ఆలోచించరా, నువ్వు అనుకుంటుంది కరెక్టేనా? నువ్వు చేసిందే కరెక్ట్ అంటావా? నువ్వు పైకి అలా మాట్లాడుతున్నావా కానీ నువ్వు లోపల అనుకుంటుంది అది కరెక్టేనా? ఒకసారి ఆలోచించు అని మన లోపల ఉన్నటువంటి మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. రోమపత్రిక ఒకసారి మనం చదువుదాం. రోమపత్రిక 2వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుదాం. రోమపత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం.
రోమపత్రిక 2:15 అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. వారి మనస్సాక్షి ఏం చేస్తుంటుందంటే, నువ్వు తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నావు అని చెప్పద్ది. లేదు, నువ్వు తప్పు చేయకపోతే నువ్వు చేసేది తప్పు కాదు, నిర్భయంగా చెయ్యొచ్చు అని నీలో ఉన్నటువంటి మనస్సాక్షి చెప్పుతుంది. అందుకే మనలో ఏం బ్రతుకుండాలో తెలుసా? మనలో మనస్సాక్షి బ్రతుకుండాలి. మొట్టమొదటిగా ఏముండాలట? మనలో మనస్సాక్షి బ్రతుకుండాలట. అది చచ్చి ఉండకూడదట. ఎప్పుడైతే మన మనస్సాక్షి చచ్చిపోయి ఉంటుందో అప్పుడు దేవుని దృష్టికి మనం ఎలా కనిపిస్తామంటే, మీరు మృతులే. చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథము 3:1 చదువుదాం. ప్రకటన గ్రంథం 3:1. సార్దీస్లో ఉన్న సంఘము దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఎవరంట? మృతులే. జీవించుచున్నావన్న పేరుంది, పైకి కనపడున్నావు, పైకి బ్రతికే ఉన్నావు, అందరిలాగా మాట్లాడుతున్నావు, అందరిలాగా తింటున్నావు, అందరిలాగా తాగుతున్నావు, అందరిలాగా పడుకుంటున్నావు, అందరిలాగా పని చేసుకుంటున్నావు, కానీ నీవు మృతుడవే. ఎవరి దృష్టికి మృతుడట? దేవుని దృష్టికి మృతుడు. ఎందుకు మృతుడిలా కనిపిస్తున్నాం మనం దేవుని దృష్టి కంటే? మన మనస్సాక్షిని మనం చంపేశాం. మన మనస్సాక్షిని మనం ఏం చేస్తుంటామట? చంపేసి ఉంటాం. మనం చేసేటువంటి అతిక్రమాల క్రియలను బట్టి మన మనస్సాక్షి చచ్చిపోయి ఉంటుంది. అది బ్రతుకున్నంత వరకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు మనతో సహవాసం చేస్తుంటాడు. ఎప్పుడైతే మనస్సాక్షి అనేది చచ్చిపోయి ఉంటుందో అప్పుడు దేవునికి మనకు ఎడబాటు. ఆదాము దేవుని యొక్క మాట మీరనంత వరకు ప్రతి దినము ఆదాముతో దేవుడు వచ్చి మాట్లాడుతాడు. ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క మాటను అతిక్రమించాడో అప్పుడు దేవునికి ఆదాముకి మధ్య ఏమొచ్చిందంట? ఎడబాటు వచ్చింది. ఆదాము పండు తింటే నువ్వు చస్తావు. చచ్చిపోయాడా అంటే చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడంటే దేవునికి దూరం అవడమే చచ్చిపోవడం. మనస్సాక్షి చచ్చిపోవడమే చచ్చిపోవడం. అయితే ఈ వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని తరుముకొచ్చినటువంటి వారిలో మనస్సాక్షి బేషుగా పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుందండి మనస్సాక్షి. ఎందుకంటే ఆయన ఎరిగిన వాడే యేసుప్రభు ఏం చేశాడంటే, మీరు పాపం లేనివాడు ఎవడైనా ఉంటే మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు వీళ్ళకి తెలుసు కదా, లోపల మనస్సాక్షి గద్దిస్తుంది కదా వీళ్ళని. అందుకే వీళ్ళు భయపడి ఆ రాళ్ళు పడేసి మరి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. మనలో కూడా మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి దేవుని విషయమై పనిచేస్తూ ఉండాలి. నేనేం చేస్తున్నానా అన్నది మన మనస్సాక్షితో మనం మాట్లాడాలి ప్రతిదినం. ఒక ఆయనట ఏట పండేదానికంటే 1 సంవత్సరం 2 అంతలుగా పండిందంట. ప్రతి సంవత్సరం 100 పుట్లు అనుకుందాం, ఒకసారి సడన్గా 200 పుట్లు పండేసిందంట. అప్పుడు ఈ రైతు ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకు. ఈ ఆట 100 పుట్లు పండుతుంటే వాటిని స్టోర్ చేసుకోవడానికి సరిపడా గోడౌన్స్లు ఉన్నాయి. సడన్గా ఈసారి 200 పుట్లు పండేసరికి మరి వీటిని స్టోర్ చేసుకోవడానికి స్థలం లేదట. ఇంకా రైతు ఏం చేశాడంటే ఉన్న కొట్లన్నీ పడగొట్టేసి డబల్ కొట్లు కట్టించి పండిన ధాన్యం అంతా ఆ కొట్లలో కూర్చుకుని తనతో తాను ఏం చేస్తున్నాడంట? మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణముతో ప్రాణమా. ఎవరితో మాట్లాడుతున్నాడంట? భార్యతో కాదు, పిల్లలతో కాదు, స్నేహితులతో కాదు, తన ప్రాణముతో, నా ప్రాణముతో ప్రాణమా
అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడింది, నువ్వు తిను, తాగు, సుఖించు. ఎవరితో చెప్పుకుంటున్నాడు? తనతో తను చెప్పుకుంటాడు, తన మనస్సుతో తను చెప్పుకుంటున్నాడు. అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీ కొరకు భద్రం చేయ. ఇవాళ ప్రతిదినము మన మనస్సుతో మనం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అంటే, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉందా? మన మనస్సును అడిగితే అది చెప్తుంది. తెలుసా అండి మీకు ఆ సంగతి? మనలో దోషపూరితమైనది ఏదైనా ఉన్నాయా అనే సంగతి ఎవరికి తెలీదు. మన వాళ్ళకి ఎవరికి తెలియదు, పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు. మన మనస్సును అడిగితే అది చెప్పేస్తుంది. చిట్టా ఉంటుంది లోపల, చాలా చిట్టా, అవన్నీ చెప్పేస్తుంది. నీ మనస్సే నీ మీద నేరం మోపుతుంది. తప్పు ఉంటే తప్పు ఉంటుంది అంటదంట, తప్పు లేకపోతే తప్పు లేదయ్యా అని అంటదంట. అదే మనం చదివేందాక రోమాపత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం. తప్పు ఉందంటే తప్పు ఉందని చెప్తుందట, తప్పు లేకపోతే తప్పే లేదని మనస్సాక్షి చెప్తూ ఉంది. అందుకు ప్రతిదినం మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మన మనస్సాక్షితో మనం మాట్లాడాలి. ఏమైనా ఉన్నాయా? ఎందుకో తెలుసా? దేవుడి నివాస స్థలం అదేనండి. మనకు తెలియాల్సినటువంటి పాఠం ఏంటంటే, దేవుడు నివాసం ఉండేటువంటి స్థలము మన యొక్క మనస్సే, హృదయమే దేవుని యొక్క ఆలయము. దేవుడి నివాసం ఉండేటువంటి స్థలము మన హృదయం. మరి మన హృదయంలో దేవుడి నివాసం ఉండాలంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలో నివాసం ఉండాలంటే, మన హృదయం ఎలాంటిదై ఉండాలా? అలాంటి పరిశుద్ధమైనదై ఉంటేనే పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన హృదయంలో నివాసం చేయగలడు. అయితే దానిని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచడానికి దేవుడు మనస్సాక్షిని ఉంచాడు. ఆ మనస్సాక్షికి తోడుగా వాక్యాన్ని కూడా ఉంచాడు. ఎప్పుడైతే వాక్యము మనకు ఐడియాస్ ఇస్తూ ఉంటుంది, వాక్యాన్ని మనం వింటూ ఉంటామో, ఈ వాక్యము మనలో చేరి, మన హృదయంలో చేరి మనకు ఆలోచనలు ఇస్తుంటుంది. మనలో చెడుంటే వాటిని కట్ చేస్తుంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మీ విషయమై మీరు ఏం చేయాలట? జాగ్రత్త కలిగి ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, చివరిగా యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, నిజంగా మరి ఆ ఊరు జనాలంతా చంపాలని నిర్ణయించుకున్నారు. కుయుక్తితో, స్వార్థంతో. మగోడినేమో విడిచిపెట్టేశారు, స్త్రీని మాత్రమే చంపాలనుకొని వచ్చారు దుర్మార్గంగా. అయితే యేసు ప్రభు కనికర సంపన్నుడు. ఎలాంటి సంపన్నుడు అంటే ఆయన కనికర సంపన్నుడు. మన కాడ ఏం సంపన్నత ఉంది, ఏం సంపద ఉంది మన కాడ? అయితే యేసు ప్రభు కాడ ఏం సంపద ఉందో తెలుసా? మనల్ని కనికరించేటువంటి సమృద్ధి సంపద. ఆ ఊరి జనమంతా పిల్లలతో సహా రాళ్లతో కొట్టి చంపేయాలని నిర్ణయించినప్పుడు, దానికి భిన్నంగా పూర్తి ఆపోజిట్లో ప్రభు ఆ స్త్రీని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. మరి ఏం చూశాడంటే, ఆమె ఆత్మను చూశాడు. ఆత్మ ఆ టైంలో వ్యభిచారం చేస్తూ చచ్చిపోతే నరకానికి చేరుకుంటుంది. అర్థమవుతుందా అండి? వ్యభిచారం చేస్తూ ఆ స్త్రీ రాళ్లతో కొట్టబడితే ఆమె చచ్చిపోతే నరకానికి చేరుకుంటుంది. ఆ ఆత్మని ప్రేమించినటువంటి యేసు ప్రభు ఆమెను ఏమని పిలుస్తాడో తెలుసా? లోకంలో ఎవరు పిలవరండి నిజంగా. అట్లా పెద్ద మనుషులు ఉంటారు కొంతమంది, అలాంటి పెద్ద మనుషులు కూడా పిలవరు. యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా వారెక్కడా అని అంటారు. అమ్మా వారెక్కడా అంటే, రాళ్ళతో కొట్టడానికి వచ్చారు కదా, వాళ్ళు లేరు ప్రభు, అందరూ వెళ్ళిపోయారు. ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభు, నేను కూడా శిక్షించను పో. అసలు ఎంత జాలి కలిగిన మనసు అండి నిజంగా. యేసు ప్రభు మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఏ మనిషి కూడా నశించిపోకూడదు అన్న కాన్సెప్ట్తోనే ఉన్నాడు ఆయన.
దురుసుగా ఆయన ప్రవర్తించినోడు కాదు, కఠినంగా ప్రవర్తించినోడు కాదు, మనిషిని నాశనం చేయాలన్న ఆలోచనతో ఉన్నవాడు కాదు యేసు ప్రభు. ఏదో ఒక విధంగా మనిషిని రక్షించాలన్న కోణంలోనే ఉన్నటువంటి వాడై ఆమెను ఏమని పిలుస్తాడంటే అమ్మా అని పిలిచాడు. మరి ఈ రోజుల్లో మనం ప్రభుని విడిచి కఠినంగా మన హృదయాన్ని మార్చుకోగలుగుతున్నామంటే మరి మన హృదయం ఎంత కఠినమైనదో ఆలోచించాలండి. ఏ పాపము ఎరగని పరిశుద్ధుడే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని అమ్మాని పిలిస్తే అసలు అటు పిలవాలంటే ఎలాంటి మనసు ఉండాలండి? నిజంగా ఎలాంటి మనసు ఉంటే అంత పరిశుద్ధుడు అలాంటి దుర్మార్గ పని చేస్తున్న స్త్రీని అమ్మాని పిలుస్తాడు? అలాంటి వాడే ఆమెను అమ్మాని పిలిచాడు. మరి ఈరోజు అలాంటి త్యాగశీలి, అలాంటి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుని విడిచిపెట్టి మనం తిరగడానికి నిజంగా మనకి ఎన్ని గుండెకాయలు ఉండాలో ఆలోచించాలి. అలాంటి పరిశుద్ధుని మనం విడిచిపెట్టి మనం తిరగాలి అంటే ఎన్ని గుండెకాయలు మనకు ఉన్నాయో చూడండి. అంటే ఆయన త్యాగం మనకు అర్థం కాలేదు, అంతే కదండి. ఆయన త్యాగము మనకు అర్థం కాకనే మనం ఆయన్ని విడిచిపెడతాం, ఆయన కార్యాలను నిర్లక్ష్యం చేస్తున్నాం. అయితే జాగ్రత్తగా మనం బ్రతకాలని. ఎంత ప్రేమమయుడండి ప్రభువు. అలాంటి స్త్రీని కూడా రక్షించే ఆలోచనతో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన నోట నుంచి అమ్మా అని మాట వెళ్ళిందో ఇక వెంటనే ఆమె లైఫ్ స్టైల్ అంతా ఏమైపోయిందట? మారిపోయింది. దేవుని యొక్క మాట, ప్రభు యొక్క మాట ఆమె చెవిలో పడింది, వెంటనే ఆమె లైఫ్ స్టైల్ అంతా మారిపోయిందండి. పూర్వము వ్యభిచార స్త్రీయే, అయితే తర్వాత ఎలా మారిపోయిందో తెలుసా? తనకున్నటువంటి ఆస్తిని అమ్మి విలువైన అత్తరు తీసుకొని వచ్చి ఆయన మీద పోసింది. ఆయన తెలుసా మీకు? తాను సంపాదించుకున్నటువంటి సంపాదన అంతా అమ్మేసి ఆ కాలంలో విలువైన ఒక అత్తరు సేరున్నర ఎత్తుకొని వచ్చి ఆయన మీద పోసేసిందండి. అలాగే కృతజ్ఞత. ఆమె మనసును మార్చాడు ప్రభు, ఆమె జీవితాన్ని మార్చాడు ప్రభు. కేవలం ఒక మాటే అమ్మా అని పిలిచాడు అంతే, ఇంకేం పిలవదు. ఇంకా ఆయనకు వేరే బోధ ఏం చేయలేదు అక్కడ. అమ్మ వారెక్కడా, నేను కూడా శిక్షించను, ఇక ఎన్నడూ అలాంటి తప్పు చేయకుండా బ్రతుకన్నాడు అంతే. ఆమె స్టైల్ మారిపోయింది, ఆమె జీవిత విధానం మారిపోయింది. పూర్వం దేవునికి వ్యతిరేకమైన బ్రతుకు, అయితే మార్పు చెందిన తర్వాత దేవునికి ఎలాంటి వాసన వస్తుందంటే ఆమె సువాసన వస్తుంది. ఆమె దగ్గర సువాసన. క్రీస్తు ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు ఆయన తాను సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు. ఆ అర్పణ ఆమె విషయంలో నెరవేర్చబడింది. కనుక దేవుని పిల్లలారా, దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొని బ్రతకడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మెచ్చుకోదగినటువంటి జీవితం మనలో ఆయనకి కనబడాలి. ఎంతకాలం బ్రతికేవన్నది కాదు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికేవన్నది ప్రాముఖ్యం కాదండి. కొద్ది సంవత్సరాలు బ్రతికినా ఎలా బ్రతికావు అన్నది దేవుడు చూసేవాడిగా. ఎన్ని సంవత్సరాలు 33.5 సంవత్సరాలు యేసుప్రభు బ్రతికింది, చిన్న ఆయుష్కాలమే. అలాంటి ఆయుష్కాలాన్ని బ్రతికినటువంటి ప్రభు పరలోకంలో సింహాసనం మందు కూర్చొని ఉన్నాడు. ఆయన మామూలుగా లేడు ప్రభు. చిన్న ఆయుష్కాలమే భూమి మీద బతికాడు. అయితే దేవుడు మెచ్చుకోదగిన జీవితాన్ని జీవించాడు. మరణించి వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన పరలోకంలోను, భూమి మీదను, పాతాళ లోకంలోను, సమస్త లోకాల మీద అధికారం కలిగిన వాడై కూర్చొని ఉన్నాడు అక్కడ. కనుక మనం కూడా ఎంతకాలం బ్రతుకుతామన్నది కాదు, కానీ ఎలా బ్రతికామన్నది మనం
వివేచించాలి, ఎలా బ్రతికేమనేది మనం ఆలోచన చేయాలి. కనుక దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ఎలాంటి జీవితం జీవించాలనుకుంటున్నాడో దాన్ని మనం ఎరిగిన వారై ఆయన ఆలోచనకు తగ్గట్టుగా మనం బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇందులో మన ఆలోచన, మన చిత్తం అనేది కాకుండా దేవుని ఆలోచన మాత్రమే మన ఆలోచనగా చేసుకొని మనం బ్రతికినట్లయితే మనం మరణించిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళేటువంటి గొప్ప అవకాశం మనకి దొరుకుతుంది. కనుక ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను.